మీకు తెలుసా బనానా అనేది కమర్షియల్ క్రాప్ అందరికీ తెలుసు. కానీ ఎంత అమ్మితే ప్రాఫిట్ వస్తుంది? ₹5 అమ్మితే మనకు ఖర్చులు వస్తాయండి. కానీ 24 అమ్ముతుంది అంటే ₹1కి ₹5 వచ్చే డేస్ ఇవి. సో లేట్ చేయకుండా మన తోటకెళ్ళి మన ఫెర్టిలైజర్స్ వేస్తే మన కాయలు కూడా తొందరగా వస్తాయి. సో నైట్ నేను నా ఓలా బండికి ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి ఇవాళ కారు తీసుకొని వచ్చాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇవి తోట దగ్గరికి వచ్చిన వెంటనే వీటికి గింజలు వేయకుండా ఉంటే నన్నైతే లోపలికి పంపివు. సో వీటికి గింజలు వేసి కాసేపు అలా వన్ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ అట్లా చూస్తున్నాను. సరే, నెక్స్ట్ ముద్దు తోటలోకి వచ్చేసి ఇంతకుముందు సెకండ్ ప్లాంట్ అండి ఇది. ఇది ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టైం అండి, ఫ్రూటింగ్ స్టేజ్. సో కాయలు అయితే బాగానే వస్తున్నాయి. నేను చాలా తక్కువ ఖర్చు పెట్టాను ఇప్పటివరకు. 5 ఎకరాలు కలిపి 60,000 ఖర్చు పెట్టాను. ఇంకా ఖర్చు పెట్టాలి నేను. సో లాస్ట్ ఇయర్ ఒక్కొక్క చెట్టుకి గంప ఎరువు వేసిన కూడా బాగానే వస్తుంది. సో నేతోటలోకి వచ్చాను. ఇక్కడ ఏం పని చేయాలి రేపు అని ఆలోచిస్తే, సెకండ్ ప్లాంట్ ఉంది కదా, పక్క పిల్లలు పెరుగుతున్నాయి, ఇవన్నీ కట్ చేయించాలి. అండ్ మొన్న కాయలు కొట్టిన పోల్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎత్తి పెట్టాలి. సో కాయలు అయితే ఇలా ఉన్నాయి, వీటికి సతవలేస్తే కొంచెం ఫాస్ట్గా వస్తాయి. సో నేను 2 గేట్ వాళ్ళకి ఇప్పుడు నేను ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఒక సైడ్ 30, ఇంకో సైడ్ 30 చెట్లు లైన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్గా మనం ఫెర్టిలైజర్ని బ్యాటరీ మిషన్ డ్రమ్లో వేసేసి అండ్ దాన్ని ఫుల్గా వాటర్తో ఫిల్ చేసేసి ఫస్ట్ పైప్ దగ్గర వదిలేస్తే మొత్తం తోటంతా వెళ్ళిపోతుంది. ఎలా అంటే సెలైన్ మనం చేతికి పెడితే మొరడి అంతా ఎలా వెళ్తుందో అలా మొత్తం ఆ 30 లైన్స్ ఆఫ్ గేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. మనం కావాలంటే చూడొచ్చు, వైట్గా వెళ్తుంది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కొంచెం హైట్లో బ్యాటరీ మిషన్ పెట్టుకుంటే మంచిగా వెళ్తుంది. అంతే మరి. సీ యూ టుమారో. బాయ్.